మనందరం కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. యూదులలో నుంచి కొంతమంది ప్రభు వైపు తిరిగారు, అన్యజనులలో నుండి కూడా కొంతమంది ప్రభు వైపు తిరుగుతున్నారు. గనుక మీరు ఎంతసేపు అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని మీరు ఏదేదో చెప్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని ఆమోదం పొందుతానని నమ్మకంతో నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నా. ఏమిటి యాకోబు గారు నీ అభిప్రాయం ఏంటా? అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక. 19వ వచనం 15-19. యాకోబు లేచాడు. అప్పటిదాకా చాలా సంభాషణ జరిగింది. అన్యజనుల నుండి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఏమేమి ఆజ్ఞలు పెట్టాలి, ఏమేమి ఆంక్షలు విధించాలి, ఏవి చేసుకోవచ్చని చెప్పాలి, ఏవి చేసుకోకూడదని చెప్పాలి అని సంభాషణలో యాకోబు లేచి, నా అభిప్రాయం మీరు అడిగారు కనుక సంఘ నాయకునిగా నా అభిప్రాయం చెప్తున్నా వినండి. అన్యజనుల నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, 2 జారత్వమును, 3 గొంతు పిసికి చంపిన దానిని, 4 రక్తమును విసర్జింపవలెనని వారికి పత్రిక రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఎవరి అభిప్రాయం ఇది? అందరు కలిసి చెప్పాలి. యాకోబేనా? అక్కడ మాట్లాడినోడు యాకోబేనా? ఎక్కడుంది ఆ వచనం? 13వ వచనంలో చూడండి. ఈ మాటలు మాట్లాడిన వాడెవరో అక్కడ రాసి ఉంటుంది. 15-13. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా, నేను సహోదరులారా నా మాట ఆలకించండి. ఆయన 4 చెప్పాడు. అన్యజనుల్లో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక ఏమేమి విసర్జించాలి? 4. నంబర్ 1, విగ్రహ సంబంధమైన అపవిత్రత. విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే ఏంటో తెలుసా? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు 1. 2, జారత్వం చేయకూడదు. 3, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు. ఇంతవరకు చాలు. ఇక వాళ్ళ వేషభాషలు, వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలోకి వచ్చేటప్పటికీ, కట్టుబొట్టుల దగ్గరకు వచ్చేటప్పటికీ మనం ఆంక్షలు ఎక్కువ చేసి బిగతీయకూడదు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. నేను నా మాటలు చెబుతున్నానా, వాక్యం చూపిస్తున్నానా? క్లియర్గా 4 సంగతులు: విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించాలి. ఈ 4 వాళ్ళ నుంచి మనం బ్రేక్ చేస్తే ఇక మిగిలిన విషయాల్లోకి వచ్చేటప్పటికి ఇక వాళ్ళకి మనం ఏం ఆంక్ష పెట్టొద్దు. వాళ్ళు తినే ఆహార విషయంలో ఆంక్షలు వద్దు. ఉదాహరణకి అడవిలో బతికే ఆటవీకులు ఉన్నారు. వాళ్ళు అన్ని జంతువులను వేటాడి తింటారు. అందులో పంది కూడా ఉంటుంది. పందిని కూడా అడవి పందుల్ని వేటాడి తినేవాళ్ళు ఉన్నారు, ఆటవీకులు. వాళ్ళకు సువార్త చెప్పాలి. సువార్త చెప్పడానికి వెళ్ళిన సువార్తికులు, సహోదరులారా మీరు పందులను వేటాడి తినరాదు అన్నారనుకో, అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని వేటాడాల్సి వచ్చింది. ఆహార విషయంలో ఆంక్ష లేదు. కట్టుబొట్టు వ్యవహారం. రాజస్థాన్ వాళ్ళ డ్రెస్సింగ్ మీకు తెలుసుగా? ఎంతమంది తెలుసు రాజస్థాన్ వాళ్ళు ఎట్లాంటి డ్రెస్ వేస్తారు? రైట్. పంజాబ్ వాళ్ళ డ్రెస్సు పంజాబీ డ్రెస్ తెలుసుగా? ఆ డ్రెస్ పేరే పంజాబీ డ్రెస్. స్తోత్రం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాల డ్రెస్సింగ్ ఒక రకంగా ఉంటుంది. స్త్రీలు చీర. తెలంగాణలో కొద్దిగా మార్పు ఉంటుంది అన్నమాట వస్త్రధారణలో. ఓకే. ఇప్పుడు మనం ఫలానా వస్త్రమే కట్టాలి అని ఆజ్ఞ పెట్టాల. బట్టల గురించి చెప్పాలి. అక్కడ భారతీయ సాంప్రదాయిక కట్టుబొట్టు ఉన్నాయి, బాగా వినాలి. చీర,
పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో ఎన్ని గజాల చీర? 6 గజాల చీర అంట. అవునా? మొత్తం ఒక కట్టెపుల్లకు చుట్టినట్టు చుట్టేవాళ్ళు. 6 గజాలంటే తెలుసా? గజానికి 3 అడుగులు. 6 మూళ్ళ 21, 6 మూళ్ళు 18 కదా? 18, 21? 6 మూళ్ళు 18 అడుగుల పొడవున్న చీర స్త్రీ కట్టుకునేది. 7 గజాల చీర కూడా కట్టేవాళ్ళంట. 7 మూళ్ళు 21 అడుగు పొడవున్న చీర. ఆ ఒక్క చీర మొత్తం బాడీ మొత్తాన్ని కవర్ చేసేది, అంత పెద్ద చీర. ఇది ఇక్కడ సాంప్రదాయిక కట్టు. అర్థమైందా? భారతదేశ సంప్రదాయములు, ఆచారములు ఒకటి, భారతదేశ ప్రజలు నమ్ముతున్న దేవుడి సంబంధమైన విశ్వాసం ఒకటి. రెండు వేరు వేరు, రెండు ఒకటి కాదు. మన మేధావులకి ఇది అర్థమై సావలా. అర్థమైందా? బాధ అదే. భారతీయ ప్రజలు నమ్ముతున్న దేవుడి విషయంలో వారు నమ్ముతున్న విశ్వాసం వేరు. ఆచార వ్యవహారాదులలో, సాంప్రదాయాలలో వారు ఫాలో అవుతున్నది వేరు. రెండు ఒకటి కాదు. సంప్రదాయాన్ని, ఆచారాన్ని, దైవాన్ని వేరువేరుగా చూడాలి, రెంటిని కలిపి చూడకూడదు. ఇది యావత్ క్రైస్తవ సంఘం అర్థం చేసుకోవాల్సిన సంగతి. కానీ ఏం చేశారో తెలుసా? ఆచార సంప్రదాయాలని దేవుని సంబంధమైన విశ్వాసంతో ముడిపెట్టేసి భారతదేశంలో మిగిలిన మతాల వాళ్ళు చేసేది ఏది కూడా మనం చేయకూడదు అనే ఒక ప్రతిపాదన చేశారు కొంతమంది వ్యక్తులు. బాగా వినాలి. ఇప్పుడు ఆలోచన విధానంలో కొంచెం మెచ్యూరిటీ ఉండాలండి, ఎదుగుదల ఉండాలి. మనకి ఏజ్ పెరగగానే సరికాదు, మైండ్ డెవలప్ అవ్వాలి, ఐడియాలజీ డెవలప్ అవ్వాలి. ఆ ఎదుగుదలను ఎదురు చూస్తుంటాడు దేవుడు. ఇప్పుడు యాకోబు ఏమన్నాడు? 4 ఆంక్షలు పెట్టాడు. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. మెలుగుతున్న వాళ్ళు చూద్దాం. యాకోబు 4 ఆంక్షలు పెట్టాడు. చిత్రం చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడట, యాకోబు చెప్పిన మాటలు నాకు నచ్చాయి, నేను కూడా దాంతోనే ఏకీభవిస్తున్నా అన్నాడట. అక్కడ జరిగిన ఆ సంభాషణలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా కూర్చున్నాడంట. కూర్చొని ఏం చేద్దాం, అన్ని జనుల్లో నుండి ప్రభు వైపుకి వస్తున్న వాళ్ళకి మరి ఏమేమి ఆంక్షలు పెడదామని ఆయన కూడా కూర్చొని డిస్కషన్లో కూర్చున్నాడంట. అని ఎక్కడుందంట? 28 వచ్చిన దగ్గర నుంచి చదివితే ఉంటుందంట. చదవండి. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అద్దుగో, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. తోచెనంటే అర్థం ఏంటండి? కుటుంబం మొత్తం కూర్చుంటారే, రేపొద్దున వాడు వస్తాను అన్నాడు, 3 లక్షలు కట్టాలా, ఏం చేయాలో ఏమో నాకేం తోచట్లేదు, భర్త భార్యతో అన్నాడు. మరి నాకు మాత్రం ఏం తోచిద్దండి? పిల్లలు, ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆలోచన చేస్తారే, ఎట్లా చేయాలా, ఎవరిని అడగాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలా, ఒకవేళ వస్తే వాడికి ఏం సమాధానం చెప్పాలా, ఆ విషయంలో అక్కడ సంభాషణ జరిగిద్దే కుటుంబంలో. అమ్మ మీకు అర్థం కాలేదా? ఏమర్థమైందమ్మా? వీడు ఇప్పట్లో వదిలేటట్లేడని అర్థమైందా? సంభాషణ జరిగిద్దిగా. అందరూ ఏమంటారు అప్పుడు? అందరూ ఎట్లా ఎదురు, అందరూ ఎట్లా చూస్తారు? ఏందన్నా ఏం చేద్దాం అని కొడుకంటే, ఏందోరా నాకేం దోచట్లేదు అయ్యా, నువ్వు చెప్పు, నాకేం దోచిద్ది, నాకేం అర్థం కావట్లా, ఏందమ్మా ఏం చేద్దాం? భార్యని భర్త, నాకు ఏం దోచట్లేదండి, ఏం చేయమంటావు? ఈ సంభాషణ ఎలా ఉందో ఇప్పుడు ఇందులో అందరూ ఆలోచనలోనే ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్గా ఎలాంటి సంభాషణ జరిగింది అక్కడ? అపోస్తలులు, శిష్యులు, వీళ్లతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా కూర్చున్నాడు. అన్నీ ఎరిగిన వాడై ఉండి కూడా ఏం చేద్దాం యాకోబు? ఎవరు? దేవుడు మనుషులతో అంటున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చేద్దాం కెఫా? నాకు కూడా ఏం తోచట్లేదయా. ఎంత చిత్రం. పరిశుద్ధాత్ముడా, నీకు తోచలేదా? తెలుసు నీకు. ఇది ఎలాంటిదంటే, నా ఇంట్లో నేనేమేం చేయాలో నాకు తెలుసుకుని, కానీ ఏమీ తెలియనట్టు పిల్లల్ని పిలిచారా ఏం చేద్దాం అంట. నేను ఒకటి మెంటల్గా ఫిక్స్ అయి ఉంటా. వాళ్ళ నోటి నుంచి అదే పాయింట్ వచ్చిందనుకో, లోపల ఆనందం నాకు. ఎందుకో తెలుసా? పర్వాలేదు, నా పిల్లలు కూడా డెవలప్ అయ్యారు, వాళ్ళ మైండ్ కూడా బాగానే పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా నాలానే ఆలోచిస్తున్నారు. ఆ ఎదుగుదల, ఆ ఆలోచన విధానం వాళ్ళలో నాకు కనబడ్డప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందండి నాకు. అవునా? అది సంతోషాన్ని ఇచ్చిద్దా? రోబోల్లాగా నువ్వేదంటే మేము అది కాదురా, ఏం చేద్దాం, నాన్నగారు ఏదంటే అది. సరేరా, ఇప్పుడు ఏదన్నా మీరు కూడా ఆలోచన చెప్పండి. మేమేమి చెప్పాం, మీరు ఏదంటే అది. మా అజయ్ గారు ఉన్నాడు, ఏడున్నాడు, 3-4 సార్లు అరిచా, ఏం పాట పాడేదిరా అంట. అప్పుడు 4-5 పాటలు ఉంటాయి నా మైండ్లో. వాడిని అడుగుతా, అజయ్ అంటే మేనల్లుళ్ళు అండి, వాడు అక్క కొడుకు అని అడుగుతా. నాకెళ్ళి చూసి బోర్డు మీద చేపెట్టి, మీ ఇష్టం మాయా, మీ ఇష్టం అంటుంటా. నా ఇష్టం ఎందుకంటే నిన్నెందుకు అడుగుతానంట నేను. ఇప్పుడు నువ్వు బోర్డు మీద చేయి పెట్టావు, ఏదో ఒక ట్యూన్ వినిపించు. ఈ దెబ్బకి ఇప్పుడు ఇక వాడు ఇక బోర్డు తీసుకుంటే ఏదో ఒక రాగ వేస్తుంటాడు. నాకెళ్ళి చూస్తా, నేను అన్నా అనుకో, మళ్ళీ సరే ఓకే చేతులు తీసేసి మళ్ళీ రాగం. మీ ఇష్టం అనడం. వాళ్ళిద్దరికి అదే వార్నింగ్. 4-5 సార్లు చూసా. నేను ఏదన్నా చెప్పాను, మీ ఇష్టం, నా ఇష్టానికి మిమ్మల్ని ఎందుకు అడుగుతాను, చెప్పండి రా. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. ఎందుకు తెలుసా, ఏం చేయాలో నాకు తెలుసు, కానీ వాళ్ళ ఎదుగుదల ఏ స్థాయికి వచ్చింది, నా ఆలోచనతో సరిపోల్చుకొని డెవలప్ అయ్యారా, లేకపోతే ఇంకా పిల్లకాయలానే ఉన్నారా? మనమే కాదు, యేసయ్య కూడా అట్నే చూసుకుంటాడంట. ఒక కూతురు తల్లికి ఆలోచన చెప్పుద్ది, ఇట్లా కాదు ఇట్లా అమ్మా అని. తల్లికి లోపల ఎంత ఆనందమో, అమ్మో నా కూతురు నాకన్నో, అసలు అమ్మాయి ఎంత బాగా చెప్తుంది అనుకున్నా ఆలోచన. నువ్వేం చెబితే అదేనమ్మా అందనుకో, నేను పోతే ఈ పిచ్చిది ఎట్ట బతికిద్దో ఏమోనయ్యా, ఏమీ తెలియదు అయ్యా, నేను ఏది చెబితే అదే అంటది అయ్యా, ఇది మారాలని చెయ్యయ్యా అంటది. ఈ పిచ్చిదానికి తెలివి రావాలని చెయ్యయ్యా ప్రార్థన. నువ్వేది చెబితే అది వింటే ఇంకా కావాల్సిందే ఉంది, మంచి బంగారం లాంటి కూతురే కదంటే అది కాదయ్యా, నేను ఉన్నంత వరకు చెప్పుకుంటా, నేను పోయి అని అనుకో ఎవరు చెబుతారు? తెలివి తెచ్చుకోవాలి కదయ్యా, జ్ఞానం తెచ్చుకోవాలి కదయ్యా, ఎవరున్నా లేకపోయినా బతకాలి కదయ్యా. అబ్బే అన్నీ నేనే చెప్పాలా, రోబోట్ లాగా ఉంటుందయ్యా. అలాంటి కూతుర్ని బట్టి తృప్తి ఉంటుందా తల్లికి తండ్రికి? తనకంటే మెరిట్గా ఆలోచించి, అమ్మా ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందమ్మా అంటే, తనకన్నా తెలివిగా కూతురు ఆలోచించగలిగితే అబ్బో అమ్మ ఎగిరి గంతేసుద్ది. కాళ్ళు నేల మీదే ఉంటాయి కానీ మనసు మాత్రం ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. అయ్య బాబోయ్ నా కూతురు మంచి జ్ఞానవంతురాలు అయిందొచ్చాను. తండ్రి అయినా అంతే. మనుషులు మనమే బిడ్డల ఎదుగుదలను బట్టి ఇంత ఆనందపడితే ఆయన ఇంకా సంతోషిస్తాడు. అసలు నా కోరిక అదేనాయనా, నా ఆశ అదేరా, నువ్వు అంత టోడివి కావాలని. అర్థమైందా? అది ఇప్పుడు చెప్పండి, ఆచార వ్యవహారాదులు విశ్వాసము ఒక్కటి కాదు. ఇండియాలో దేవుని పనిచేసి సువార్తను వ్యాపింపజేసి అనేక మందిని రక్షించాలంటే ఎవరికి తెలిసిన పందాలో వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఇంకొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి వాళ్ళలో ఉన్న వ్యతిరేకతను అడ్డగించి వాళ్ళని రెచ్చగొట్టి దేవునికి దూరం చేయటం కాకుండా వాళ్ళని ఆలోచింపజేసి
వాళ్ళని క్రీస్తు చెంతకు నడిపించి వాళ్ళ ఆత్మలను రక్షించాలన్న భారంతో కొంతమంది భక్తులు, వ్యక్తులు వాళ్ళు వేస్తున్న అడుగులు క్రైస్తవ సంఘంలోనే కొంతమందికి తలనొప్పిగా మారాయి. అవన్నీ మనకెందుకండి అంటాడు. నీకెవడు చెప్పాడు స్వామి? ఓ స్వామి, అన్ని జనులకు సువార్త చెప్పడానికి అవకాశం ఉన్న వాటిని అన్నిటినీ నేను వాడుకొని వాళ్ళని యేసు వైపుకు త్రిప్పుతాను, యేసు గురించి ఆలోచించేటట్టు చేస్తాను. నాకు ఏ దారున్నా ఆ దారిలో నేను పోతా. ఆ దారిని ఉపయోగించుకొని వాళ్ళ ఆత్మల్ని క్రీస్తు చెంతకు రక్షణలోనికి నడిపిస్తా. వారి విషయంలో నాకున్న భారం అది, దానికోసం నేను స్టెప్ తీసుకుంటా అని నేను అడుగు ముందుకు వేసినప్పుడు తెలివైన వాళ్ళు, మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు ఏమంటారో తెలుసా? తప్పకుండా అన్ని జనులు రక్షణలోకి రావటమే కావాలి. మళ్ళీ బైబిల్ ఎక్కడ అవకాశం ఇచ్చిందో వాటిని ఉపయోగించుకొని, బైబిల్ ఎక్కడ అవకాశం ఇవ్వలేదో వాటిని పక్కన పెట్టి, బైబిల్ ఛాన్స్ ఇచ్చినంత వరకు ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని నానా బాధలు పడి వాళ్ళని రక్షణలోకి నడిపించి ఎన్నో జీవితాలు పాపంలో నుండి, శాపంలో నుండి, దురలవాట్లలో నుండి, దుర్వ్యసనాల్లో నుండి రక్షణలోకి నడిపిస్తావు అంటే చూసి సంతోషించాల్సింది పోగొట్టి అజ్ఞానంగా మాట్లాడుతున్న కొంతమందిని చూస్తే బాధ కలుగుతుంది. వాళ్ళు నాకు ఎలా కనపడుతున్నారంటే పెద్ద వయసున్న పిల్లకాయల్లా కనపడుతున్నారు. వయసేమో పెద్దది, కానీ ఐడియాలజీ మాత్రం పిల్లకాయ ఆలోచన, పిల్లతనపు ఆలోచన. అంత అజ్ఞానంగా ఉంది వాళ్ళ విర్రిమొర్రి వేదన. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా?